మనం ఆల్ ఓవర్ కంట్రీస్ ప్రకారంగా చూసుకుంటే ఏదైనా ట్రేడ్ డీల్ జరగాలంటే ఇప్పుడు నా దగ్గర బియ్యం ఉంది, మీ దగ్గర పప్పు ఉంది. సో ఇన్ ఎక్స్చేంజ్ వాట్ వి విల్ డూ, I will give certain portion of rice to you and you will provide certain pulse to me. పప్పు ధాన్యాలు మీ ఇన్ రిటర్న్ ఎక్స్చేంజ్ చేసుకుంటుంది. బట్ వాట్ హ్యాపెన్ ఆఫ్టర్ when Britishers entered to our country, they had all the trade dealings with commodities. సో దీనివల్ల ఏం జరుగుతుందంటే పప్పు ధాన్యాలు దీనివల్ల ట్రేడ్ డీలింగ్ జరగడం వల్ల ఇప్పుడు ఎవరైతే ఆ వ్యాపార వ్యక్తులు ఉంటారో వాళ్ళ దగ్గర హ్యూజ్ అమౌంట్ ఆఫ్ స్టాక్ అనేది నిల్వలు ఉంటాయి. ఇప్పుడు ఒక కేజీ పప్పు కొనాలంటే నేను ఒక 1 kg ఆఫ్ 2 kgs ఆఫ్ రైస్ ఇవ్వాలంటే ఆ యొక్క స్టోరేజ్ కెపాసిటీ ఎక్కువ ఉండాలి. అండ్ ఆ యొక్క ఫుడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఆ మొత్తం ఈ యొక్క స్టాక్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని వెళ్ళడం అంటే దట్ ఈస్ ఇంపాసిబుల్. ఎందుకంటే ఇట్ విల్ ఎక్స్పెన్స్ మోర్, ట్రావెల్ ఎక్స్పెన్స్ ఎక్కువ అవుతుంది, దారి దోపిడీలు జరుగుతుంటాయి ఆ కాలంలో. సో ఇట్ మేకింగ్ ఏ లిటిల్ డిఫికల్ట్ ఫర్ దోస్ ట్రేడర్స్ అట్ ద టైమ్ బిఫోర్ World War I. సో దీనికి అనుగుణంగా ఈ బ్రిటిషర్స్ when they traveled into China, they have observed a tablet wise currency. ఒక ట్యాబ్లెట్ అండ్ ఆ ట్యాబ్లెట్ మీద ఒక ప్రైవేట్ వ్యక్తి ఒక 500 యువాన్ వాల్యూ ఈ ట్యాబ్లెట్కి ఉంది అంటే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక వ్యాపారవేత్త ఇక్కడ ఉన్నారు, నా యొక్క రిలేటివ్ ఇంకొక కంట్రీలో ఉన్నారనుకోండి. సో ఐ వాంట్ టు ట్రావెల్ ఫ్రమ్ హియర్ టు దేర్. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే నా దగ్గర ఉన్న స్టాక్ వాల్యూ అయితే బియ్యము, పల్సెస్ ఇవన్నీ ఉన్నాయో అవన్నీ ఈ వ్యక్తికి ఇస్తాను. ఈ వ్యక్తి దాని దగ్గర ఉన్న ట్యాబ్లెట్ మీద 500 యువాన్స్ దాని ఆ స్టాక్ సంబంధించిన వాల్యూ దాని మీద ప్రింట్అవుట్ చేసి ఆ ట్యాబ్లెట్ అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ని క్యారీ ఇంకో కంట్రీకి తీసుకెళ్ళడం చాలా ఈజీ. అండ్ ద సేమ్ టైం ఎక్స్పెన్సెస్ కూడా తక్కువ అండ్ దోపిడీలు కూడా ఏం జరగవు. ఎందుకంటే ఇట్ ఈస్ మేడ్ ఆఫ్ సమ్ మట్టి బ్రిక్స్ ఇన్ దట్ మెటీరియల్ కాబట్టి దాని మీద ఎవరు ఇంట్రెస్ట్ కూడా చూపించటం కాదు. సో ఇప్పుడు అదర్ కంట్రీస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరైతే వీళ్ళ రిలేటివ్స్ ఉంటారో ఇతని యొక్క సంతకం చేసిన ఆ ట్యాబ్లెట్ తీసుకొని ఇన్ ఎక్స్చేంజ్ వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్స్ ఈయన ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో వెన్ ద అదర్ పర్సన్ కమ్ టు this person, he will give the tablet and he will collect all the stocks to him. సో ఈ విధంగా జరుగుతుంది. సో దీని అబ్జర్వేషన్ బ్రిటిషర్స్ ఏం చేశారంటే ఈ యొక్క ట్యాబ్లెట్ ఏదైతే అది లిటరలీ ఒక 1 to 2 feet అరౌండ్ ఆ ట్యాబ్లెట్స్ ఉంటుందో వీళ్ళు గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్స్ మీద వాళ్ళ యొక్క ప్రైస్ అనేది ముద్రించి ఇన్ ఎక్స్చేంజ్ నేను మీ దగ్గర వస్తువులు తీసుకున్నాను, దానికి బదులు ఐ విల్ ప్రొవైడ్ దిస్ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ టు యూ. అండ్ ఇప్పుడు ఈ గోల్డ్ అండ్ సిల్వర్ కాయిన్ ఇన్ ఎక్స్చేంజ్ ఎప్పుడైనా మేము మళ్ళీ ఈ వస్తువులు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మీరు మా దేశానికి వచ్చినప్పుడు ఈ కాయిన్స్ మాకు ప్రొవైడ్ చేస్తే ఐ విల్ ప్రొవైడ్ వాట్ ఎవర్ నెసరీ ఐటమ్స్ యూ రిక్వైర్డ్, ఐ విల్ ప్రొవైడ్ యూ అని ఒక అష్యూరెన్స్తో వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు World War I ముంగట గమనిస్తే ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ దగ్గర హైలీ టెక్నాలజీ అండ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఎక్కువ ఎవరి దగ్గర దొరుకుతాయంటే యూరోపియన్ కంట్రీస్ దగ్గర దొరుకుతున్నాయి. సో ఆఫ్టర్ ఈ World War I ఎప్పుడైతే స్టార్ట్ అయిందో లిటరలీ యూరోపియన్ కంట్రీస్ అన్నీ కూడా కంప్లీట్లీ స్మాష్డ్, కంప్లీట్లీ అబాలిష్డ్ అయిపోయినాయి. సో వాళ్ళ ఎక్విప్మెంట్ కానీ టెక్నాలజీ కానీ వాళ్ళ దగ్గర లేదు. సో ఈ World War Iకి ఫేవర్గా ఎప్పుడైతే ఈ ఎక్విప్మెంట్స్ కావాలో ఈ యుఎస్ ఏం చేసిందంటే వీళ్ళకి సంబంధించిన వెపన్స్ అన్ని సప్లై చేసి యూరోపియన్ కంట్రీస్కి ఇన్ World War ఆఫ్టర్ కంప్లీటింగ్ World War I దే హ్యావ్ గ్యాదర్ సో మచ్ ఆఫ్ గోల్డ్. సో గోల్డ్ సో మచ్ గ్యాదర్ చేసిన తర్వాత ఈ ఒక ఎక్స్చేంజ్ ఏదైతే గోల్డ్ టు సిల్వర్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయో ఆ ట్రాన్సాక్షన్స్ని లిటరలీ ఇంక్రీజ్ చేశారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక 1 kg ఆఫ్ గోల్డ్ నేను తీసుకుంటున్నా, ఇన్ ఎక్స్చేంజ్ ఐ విల్ ప్రొవైడ్
సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ టు యూ. ఈ ట్రాన్సాక్షన్స్ ఏవైతే జరుగుతున్నాయో ఈ జరుగుతున్న ట్రాన్సాక్షన్స్ నుంచి సో ఈ ఏదైతే ట్రాన్సాక్షన్స్ గోల్డ్ త్రూ కమోడిటీస్ జరుగుతున్నాయో ఈ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా ప్రైవేట్ పరంగా జరుగుతున్నాయి. సో వాట్ ద యూఎస్ గవర్నమెంట్ దే థాట్ వీ విల్ మేక్ ఇట్ యాజ్ ఏ ఒఫిషియల్ వే. అంటే గవర్నమెంట్ ఇప్పుడు పబ్లిక్గా ఐ విల్ ప్రొవైడ్ అష్యూరెన్స్ టు సర్టెన్ కాయిన్ సో దట్ యూ విల్ హ్యావ్ టు ప్రొవైడ్ సర్టెన్ ఫుడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ కమోడిటీ. అంటే గవర్నమెంట్ అష్యూరెన్స్ ఇస్తుంది, ఆ అష్యూరెన్స్ యూజ్ చేసుకొని యూ కెన్ ట్రేడ్ అని. సో ఎందుకు ఇది జరుగుతుందని దీనివల్ల హవాలా, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఇసి హవాలా అంటే ఏంది, ఇప్పుడు నేను ఒక 10 కోట్లు నా దగ్గర ఉన్నాయి, ఈ 10 కోట్లను నేను ఇంకొక కంట్రీకి ట్రాన్స్ఫర్ చేయాలంటే ఈ మధ్యలో ఎవరైనా తీసుకొని వెళ్ళిపోవచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల కోల్పోవచ్చు. ఇలాంటి సో మెనీ ఆబ్స్టకల్స్ ఉండడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే లోకల్ ఎవరైతే ప్రైవేట్ వ్యాపారవేత్తలు ఉన్నాయో వాళ్ళది కాంటాక్ట్ తీసుకొని నేను ఎక్కడైతే వెళ్ళాలనుకుంటున్నా ఆ కాంటాక్ట్ యూజ్ చేసుకొని అండ్ వాళ్ళు రాసిచ్చిన ఒక నోట్ని వాళ్ళకి ప్రొవైడ్ చేస్తే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేవాళ్ళు. ఇది హవాలా. బట్ ఇది అన్అఫిషియల్గా జరుగుతుండడం వల్ల ఈ యూఎస్ గవర్నమెంట్ అనేది ఒఫిషియల్గా చేస్తే బాగుంటుంది కదా అన్న విధంతో ఎవ్రీ కంట్రీ స్టార్టెడ్ యాజ్ ఎ ఫారిన్ ట్రాన్సాక్షన్స్. వాళ్ళ యొక్క కంట్రీలో వాళ్ళ యొక్క సంబంధించిన ఒక కరెన్సీ ముద్రించి ఆ ముద్రకి సంబంధించిన అష్యూరెన్స్ వాళ్ళు ప్రొవైడ్ చేయడం వల్ల ఇన్ ఎక్స్చేంజ్ దే స్టార్టెడ్ డూయింగ్ దే బిజినెస్. బట్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 తర్వాత ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని హైలీ ఎక్విప్డ్ మిలిటరీ ఈ మిసైల్స్, గన్స్, ఆర్మ్స్ అన్నీ కూడా ఆల్ ఓవర్ వరల్డ్కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల అండ్ వాళ్ళ త్రూ ఇన్ ఎక్స్చేంజ్ దే గ్యాదర్ సో మచ్ ఆఫ్ గోల్డ్ అండ్ సిల్వర్ యుఎస్ గ్యాదర్ చేసింది. సో ఇప్పుడు ఆఫ్టర్ కంప్లీటింగ్ ఆఫ్ వరల్డ్ వార్ 2 ఇఫ్ ఇది ప్రపంచంలో ఏదైనా ధనికమైన దేశం ఉందంటే అది యుఎస్ గవర్నమెంట్. అంటే ఇప్పుడు నేను ఒక కరెన్సీ సో అలా మీరు కనుక గమనిస్తే ఆ విధంగానే ఈ యొక్క యువాన్, రూపీ, రెబల్ అండ్ డాలర్ ఈ కరెన్సీస్ అన్నీ ఎందుకు ఎస్టాబ్లిష్ అయినాయంటే బికాస్ ఆఫ్ దేర్ ఇండివిజువల్ కరెన్సీ. సో వరల్డ్ వార్ 2 తర్వాత మోస్ట్ ఆఫ్ ద గోల్డ్ అండ్ కమోడిటీ గ్యాదరింగ్స్ యుఎస్ గవర్నమెంట్ దగ్గర ఉండడం వల్ల ఇప్పుడు ఒక కంట్రీ ఇంకొక కంట్రీతో ట్రేడ్ డీల్ చేయాలనుకుంటే హౌ యూ విల్ డూ, దే విల్ ప్రొవైడ్ ఏ అష్యూరెన్స్ టు దేర్ కరెన్సీ. నేను ఇండియా నా యొక్క కరెన్సీకి నేను ఇంత అష్యూరెన్స్ ఇస్తాను, ఒక 500 రూపీస్. సో ఈ 500 రూపీస్ అష్యూరెన్స్కి వాట్ దే విల్ డూ ఇన్ ఎక్స్చేంజ్ ఆఫ్ ద గూడ్స్ అండ్ ట్రేడ్ డీల్స్, నేను ఇచ్చిన ఈ అష్యూరెన్స్కి వెన్ యూ రిటర్న్ దిస్ కరెన్సీ టు మీ ఐ విల్ ప్రొవైడ్ సర్టెన్ గోల్డ్. దట్ ఈస్ ద రూల్ కదా. ఒక కరెన్సీకి వాల్యూ ఏంటి అంటే గోల్డే. సో అలా స్టార్ట్ అయింది ఈ యొక్క నోట్స్. సో వరల్డ్ వార్ 2 తర్వాత గోల్డ్ గ్యాదరింగ్స్ యూఎస్ దగ్గర ఉండడం వల్ల ఏ కంట్రీ కూడా అష్యూరెన్స్ ఇవ్వలేకపోయింది. ఎందుకంటే ఇప్పుడు నేను ఒక $1 బిలియన్ ట్రేడ్ డీల్ చేస్తున్నాను ఇంకో కంట్రీకి ఇన్ ఏ నోట్. ఇప్పుడు ఆ $1 బిలియన్ సంబంధించి గోల్డ్ రిజర్వ్స్ నేను ఇవ్వాలి ఇన్ ఎక్స్చేంజ్ ఇఫ్ దే కమ్ బ్యాక్ అగైన్. ఆ గోల్డ్ నా దగ్గర రిజర్వ్స్ లేనప్పుడు హౌ కెన్ ఐ అష్యూర్ టు దట్ కరెన్సీ? లిటరలీ నో. సో ఈ సిచ్యువేషన్ యూజ్ చేసుకొని యూఎస్ గవర్నమెంట్ ఏం చేసిందంటే see we have the most of gold currencies all over the world. So what we will do, you have to do each and every transaction by using dollar, so that when you come after having the trade deal, as a assurance I will provide you the amount of gold which we assured on the note. And US dollar ki they have made a agreement ఫర్ సపోజ్ ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 చూస్తే ఒక పర్ ఔన్స్ అంటే 28 గ్రాముల గోల్డ్కి దే విల్ ప్రొవైడ్ లిటరలీ $35. అంటే ఒక $35 ఇన్ ఎక్స్చేంజ్ చేస్తే నేను నీకు 28 grams ఆఫ్ గోల్డ్ ఐ విల్ ప్రొవైడ్ యూ వెన్ యూ రిటర్న్ ద డాలర్.
after they made an agreement, they have given assurance that for a transaction of $35, we will provide 28 grams of gold and 1 ounce of gold assurance. So, if you make a trade with dollar అంటే యూఎస్ డాలర్తో మీరు ఎప్పుడైతే ట్రేడ్ చేస్తారో మేము అష్యూరెన్స్ ఇవ్వగలుగుతాం బికాజ్ వీ హ్యావ్ ద గోల్డ్ రిజర్వ్. సో అలా స్టార్ట్ అయిన ఈ యొక్క కరెన్సీ డాలర్ ఫర్ ద యూజింగ్ ఆఫ్ ఎకనామిక్ ట్రేడ్, వీళ్ళు లిటరల్గా ఏం చేశారంటే మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్కి ఫర్ ఆల్ దేర్ ఆపరేషన్ దే రిక్వైర్డ్ ఆయిల్. ముడి చమురు చాలా ఇంపార్టెంట్. సో ఈ ముడి చమురు అనేది ఆఫ్టర్ వరల్డ్ వార్ II మోస్ట్లీ యుఏఈ, దుబాయ్, ఖతార్ అండ్ వెనెజులా ఈ కంట్రీస్ దగ్గర మాత్రం ఎక్కువ శాతం ఆయిల్ ఉండేది. సో పీపుల్ ఆయిల్ చాలా అవసరం కాబట్టి వాట్ దిస్ యుఎస్ పర్సన్ డిడ్, యుఎస్ దే హ్యావ్ అప్రోచ్డ్ ద యుఏఈ కంట్రీస్. ఈ యొక్క ఆయిల్ కంట్రీస్ ఏవైతున్నాయో వాళ్ళతో ఒక ట్రేడ్ డీల్ గుర్తుంచుకోండి. బికాజ్ వీ హ్యావ్ ద గోల్డ్ రిజర్వ్స్, వీ హ్యావ్ టు డూ ఆయిల్ ట్రాన్సాక్షన్స్ ఓన్లీ యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇన్ డాలర్స్. ఓన్లీ డాలర్స్ మాత్రం యాక్సెప్ట్ చేస్తా అని ఒప్పుకో. దానికి సంబంధించి ఎప్పుడైతే నువ్వు డాలర్స్ రిటర్న్ చేస్తావు వీ విల్ ప్రొవైడ్ గోల్డ్ టు యూ సో దట్ యూ కెన్ ఆల్సో డెవలప్ యువర్ కంట్రీ. అండ్ అట్ ద టైమ్ ఎక్విప్మెంట్స్ అండ్ టెక్నాలజీ ఎవరి దగ్గర ఉందంటే ప్రీవియస్లీ వరల్డ్ వార్ I ముంగట యూరోపియన్ కంట్రీ దగ్గర ఉండేవి. వరల్డ్ వార్ II తర్వాత అమెరికన్ కంట్రీస్ దగ్గర ఉంది. సో అమెరికా ఏం చేసిందంటే వీ విల్ ప్రొవైడ్ సర్టెన్ టెక్నాలజీ టు యూ అండ్ ఆల్సో ఇన్ ఎక్స్చేంజ్ we have to accept all the deals in dollars. So we will provide in exchange we will provide gold. సో ఈ అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క కంట్రీ కూడా తప్పనిసరిగా ఈ డాలర్ డిపెండెంట్ అనేది జరగడం జరిగింది. సో వాళ్ళు ఆయిల్ కొనాలంటే ఖచ్చితంగా డాలర్ కావాలి. సో డాలర్ కావాలంటే ఈ యుఎస్ కంట్రీని అప్రోచ్ అవ్వాలి. సో యుఎస్ ఏం చేసిందంటే ఆఫ్టర్ వరల్డ్ వార్ II ఎకనామిక్ క్రైసిస్ ఎక్కువ అవుతుంది అని గమనించి ఫ్యూచర్లో దీన్ని తగ్గించడానికి ఒక సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ అనేది ఏర్పాటు చేశారు. అంటే ఆల్ ఓవర్ వరల్డ్ ఎవరైనా సరే డాలర్ యూజ్ చేసుకొని ట్రేడ్ డీల్ చేయాలి. అండ్ ఆ ట్రేడ్ డీల్ చేసిన ప్రతిసారి దాని యొక్క ట్రాన్సాక్షన్స్ స్విఫ్ట్ యూజ్ చేసుకోవాలంటే ఈ యొక్క అమెరికాలోని ఈ న్యూయార్క్ నగరంలో ఈ యొక్క బ్యాంకింగ్ సెక్టర్ ఆల్ సెంట్రల్ బ్యాంక్ సెక్టర్స్ అన్నీ కూడా కనెక్టెడ్ విత్ ద యుఎస్. ఏ ట్రాన్సాక్షన్ వరల్డ్ వైడ్గా యూఎస్ డాలర్లో జరిగినా దాని యొక్క ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్ అన్నీ కూడా ఈ అమెరికా నుంచి జరుగుతాయి విత్ ఎ స్విఫ్ట్ సిస్టమ్. ఐ విల్ ప్రొవైడ్ ఇన్ సపరేట్ వీడియో రిగార్డింగ్ ద స్విఫ్ట్ హౌ ఇట్ విల్ వర్క్. సో ఈ ఒక సెంట్రల్ బ్యాంకింగ్ సిస్టమ్ని ఏర్పాటు చేసి ఇందులో ఐఎంఎఫ్ కరెన్సీ అనేది ఏర్పాటు చేశారు. ఎందుకు ఐఎంఎఫ్ అంటే ఏంటంటే ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ 5 కరెన్సీస్. ఆ టైంలో ఎవరి దగ్గర అయితే ఎక్కువ గోల్డ్ రిజర్వ్స్ ఉన్నాయో లైక్ ఫస్ట్ యుఎస్ డాలర్, దెన్ యూరోపియన్ కంట్రీస్, దెన్ చైనా, దెన్ జపాన్ అండ్ దెన్ స్విట్జర్లాండ్. సో ఈ యొక్క కరెన్సీ ఈ నిల్వలు ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళ యొక్క కరెన్సీ స్టేబుల్ అవ్వడంతో వీళ్ళ యొక్క కరెన్సీని ఇంక్లూడ్ చేసుకొని ఒక ఐఎంఎఫ్ ఫండ్స్ అనేది ఏర్పాటు చేశారు. సో ఎప్పుడైనా ఇన్ ఫ్యూచర్ ఏ కంట్రీ అయినా సరే ఎకనామికల్ క్రైసిస్లో ఉంటే దే విల్ ప్రొవైడ్ ఐఎంఎఫ్ ఫండ్స్. దే విల్ అంటే ఈ కాంబినేషన్ ఆఫ్ ఫండ్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. ఇన్ ఎక్స్చేంజ్ దే విల్ పుట్ సమ్ ఇంట్రెస్ట్ రేట్ ఆన్ ఇట్. సో వాళ్ళ కంట్రీ డెవలప్ అయిన తర్వాత వాళ్ళ యొక్క కరెన్సీస్ రిటర్న్ ఇవ్వాలి అట్ ద సేమ్ టైం విత్ ద ఇంట్రెస్ట్. దిస్ ఇస్ ద అగ్రిమెంట్. సో ఇందులో హైయెస్ట్ డిపెండెంట్ ఏంటంటే డాలర్ మీద కాబట్టి డాలర్ యొక్క వాల్యూ అరౌండ్ $35 ఉండేది. అది క్రమంగా ఇప్పుడు వీ హ్యావ్ టు సీ డిమాండ్ అండ్ సప్లై. సో వెన్ ఎవర్ డిమాండ్ ఇంక్రీజెస్ when supply is down automatically price will go up. When supply is high demand is low price will go down. So we have to understand supply and demand chain ఈ ప్రకారం యూజ్ చేసుకొని ఎప్పుడైతే డిమాండ్ పెరుగుతుందో సప్లై యూఎస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది కావాలని డిమాండ్ రేజ్ చేసి సప్లై తగ్గించడం వల్ల ఆటోమేటిక్ వాళ్ళ యొక్క ప్రైస్ వాల్యూ పెరుగుతుండడం వల్ల డాలర్ డిపెండెంట్ ఆల్ ఓవర్ వరల్డ్ మొత్తం కూడా డాలర్ యొక్క ప్రైస్ పెరుగుతుండడం దాని యొక్క ఈ అష్యూరెన్స్ అండ్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవ్వడంతో ఇప్పుడున్న జియోపొలిటికల్ సిచ్యువేషన్ చూస్తే వెన్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ స్టార్ట్ అయిందో యుఎస్ స్టార్టెడ్ ఫ్రీజింగ్
ఆల్ దేర్ అసెట్స్, రష్యాకి సంబంధించిన అసెట్స్ ఏవైతే కరెన్సీస్ ఉన్నాయో ఈ ఐఎంఎఫ్లో కానీ ఈ యొక్క యుఎస్ డాలర్ బేస్ రిజర్వ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫ్రీజ్ చేశారు. అంటే ఈ షిఫ్ట్ నుంచి అన్లాక్ చేశారు రష్యన్. సో దే కెనాట్ ట్రాన్సాక్షన్, దే కెనాట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్ విత్ యుఎస్ డాలర్ విత్ ఎనీ కంట్రీ. సో దట్ డాలర్ యొక్క ఆధిపత్యం ఉండడం వల్ల నేను శాంక్షన్స్ వేస్తే ఏ కంట్రీస్ కూడా ఇంకో కంట్రీతో ట్రేడ్ డీల్ చేయదు. సో దట్ ఆ కంట్రీ మనం చెప్పినట్టు ఉంటుంది, మేము పెట్టిన రూల్స్ ఒప్పుకుంటుందన్న ఈ ఉద్దేశం క్రమంగా పెరుగుతూ వచ్చింది. బట్ ఒక సామెత ఉంటుంది, ఇప్పుడు ఒకరి ఓడలు మేడలు అవుతాయి, మేడలు ఓడలు అవుతాయి. సో నౌ ద టైమ్ డాలర్ డామినెన్స్ హ్యావ్ ఇంక్రీస్ టు ది లిమిట్. సో ఎవ్రీ కంట్రీ థాట్ వీ కెనాట్ సస్టైన్ ఎనీ మోర్ విత్ డాలర్ డిపెండెంట్. బికాజ్ ఇప్పుడు ఇరుగు పొరుగు దేశాలు ఉన్న తర్వాత ఖచ్చితంగా ఏదో ఒక సిచ్యువేషన్లో గొడవలు కానివ్వండి, ఈ యొక్క ట్రేడ్ డీల్ సంబంధించి ఆటోమేటికలీ ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ టైం సంబంధించి ఒక డాలర్ డిపెండెంట్ యూజ్ చేసుకొని వీళ్ళు ఆధిపత్యం సాధించడం అనేది కరెక్ట్ కాదని భావించి వీ స్టార్టెడ్ యూజింగ్ బ్రిక్ కరెన్సీ. సో ఈ బ్రిక్ కరెన్సీ ఎప్పుడైతే స్టార్ట్ చేసామో ఈ యొక్క ఇఫ్యూసి ఇప్పుడు ఇరాన్ సంబంధించి ఇరాన్ యుఎస్ చెప్పిన శాంక్షన్స్కి ఒప్పుకోకపోవడం వల్ల వాళ్ళు ఇరాన్ నుంచి ఎవరు ఆయిల్ కొనొద్దు, అండ్ ఇఫ్ యూ పర్చేస్ ఆయిల్ ఫ్రమ్ ఇరాన్ యూ విల్ unblock from SWIFT your currency, we will sanction you so that your currency will also get down and you don't trade with any other country. సో ఈ ట్రంప్ వచ్చిన తర్వాత ఈ యొక్క పరిస్థితులను మీరు అబ్జర్వ్ చేస్తే ఈ డాలర్ డిపెండెంట్ మనకు ఉండొద్దు అని చెప్పి బ్రిక్స్ నేషన్స్ మనం స్టార్ట్ చేసాం. దాని త్రూ ఈచ్ వీ హ్యావ్ ఆల్సో అప్రూవ్డ్ బ్రిక్స్ కరెన్సీ. అంటే ఇప్పుడు ఒక కరెన్సీ నుంచి ఒక కరెన్సీ డాలర్స్తో కాకుండా నేను రష్యా నుంచి ఆయిల్ పర్చేజ్ చేస్తున్నాను, పర్చేజ్ చేసిన ప్రతిసారి నేను రూపీస్ పే చేస్తాను. వెన్ ఎవర్ యూ నీడ్ ఎనీ అదర్ ట్రేడ్స్ ఫ్రమ్ ఇండియా యూ హ్యావ్ టు రిటర్న్ బ్యాక్ అవర్ రూపీస్ టు మీ అండ్ ఐ విల్ ప్రొవైడ్ ద ఫండ్స్ అలొకేటెడ్ టు యూ యాజ్ పర్ ద ఇంటర్నేషనల్ కరెన్సీస్. సో సెంట్రల్ బ్యాంక్స్ అన్నీ ఈ యొక్క బ్రిక్స్ నేషన్ చేసేదాన్ని చూసి అబ్జర్వ్ చేసి ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అండ్ వీ కెనాట్ ట్రస్ట్ ఎనీ మోర్ జియోస్ కరెన్సీ అని. సో ఎప్పుడైతే ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క కంట్రీ కూడా వాళ్ళ దగ్గర ఉన్న యుఎస్ ట్రెజరీ ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చిన నోట్స్ ఉంటాయో యుఎస్ బాండ్స్ అవన్నీ సేల్ చేయడం మొదలైంది. సో దే కెనాట్ ట్రస్ట్ ఎనీ మోర్ ఆన్ యుఎస్ గవర్నమెంట్. సో యుఎస్ డాలర్ని సేల్ చేయడం వల్ల దాని యొక్క డిమాండ్ తగ్గిపోవడం వల్ల సో ఆల్టర్నేటివ్ if there is any geopolitical war, World War III అలా స్టార్ట్ చేస్తే obviously it will happen because మీరు హిస్టరీ కనుక గమనిస్తే యుఎస్ విల్ ఆల్వేస్ ట్రై టు స్టార్ట్ ఏ వార్ in order to supply the weapons to other countries in order to make their currency once again. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని ఖచ్చితంగా జరుగుతాయి అన్న ఉద్దేశంతో తెలిసిన వాళ్ళందరూ గోల్డ్ పర్చేజ్ చేయడం స్టార్ట్ చేశారు. ఈవెన్ కంట్రీస్ అన్నీ కూడా గోల్డ్ రిజర్వ్స్ గ్యాదర్ చేయడం మొదలవడం వల్ల ఈ గోల్డ్ రేట్స్ అనేది పెరిగినాయి. అండ్ దట్ సేమ్ టైం ఈ యొక్క కరెన్సీస్ యొక్క వాల్యూస్ అనేది కూడా కంపేర్ టు యూఎస్ డాలర్ ఇట్ వాజ్ డిక్రీజింగ్. బట్ కంపెనీ యొక్క రియల్ వాల్యూ తగ్గిందా అంటే ఇట్ డిపెండ్స్ అపాన్ దేర్ ఓన్లీ జీడిపి. ఇప్పుడు మన యొక్క రూపీ ఇంకా డాలర్ విలువతో కంపేర్ చేస్తే డాలర్తో పోలిస్తే రూపీ ఎస్ ఇట్ ఈస్ ఫాల్ 92 ఇట్ కంపేర్ టు డాలర్. బట్ గోల్డ్ యొక్క మన కంట్రీ యొక్క ట్రేడ్ డీల్ ఫ్యూచర్లో ఎఫెక్ట్ అవుతుందా అంటే ఎఫెక్ట్ అవుతుంది. బట్ దానికి అనుగుణంగానే మనము ఇప్పుడు రీసెంట్గా చేసుకున్న యూరోపియన్ నేషన్స్తో డీల్ కానివ్వండి, ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్, అండ్ రీసెంట్గా రష్యాతో చేసుకున్న అగ్రిమెంట్, ఇవన్నీ మనకి ఇప్పుడు నేను నా దగ్గర ఉన్న వస్తువు వేరే దేశాలకు అమ్మాలంటే నాకు అవతల వ్యక్తి యాక్సెప్ట్ చేయాలంటే సో వీ హ్యావ్ టు make new trade partners. So that is what happening actually in this world. So that is why I will tell each and everyone to not trust on your currency. If you have money, just keep gather gold so that after if you see gold ఒకవేళ కరెన్సీ గవర్నమెంట్ యొక్క కరెన్సీ పడిపోయిన తర్వాత కూడా మీ దగ్గర గోల్డ్ అండ్ కమోడిటీ స్టాక్స్ కనుక ఉంటే you will always have a chance to survive. So
So that's all for this video.